వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున గజేంద్ర సింగ్ షెకావత్, వైజయంత్ పండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది. ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకటనకు సవరణ చేసినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో 3 పార్టీలు అభ్యర్థుల జాబితాలపై దృష్టి సారించనున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో 3 పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు ఈ నెల 17న ముహూర్తం ఖరారైంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడు వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. 3 పార్టీల్లోని నేతలతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో, సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రేవంత్ రెడ్డి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని కొట్టిపారేశారు. ఆ అంశంపై మాట్లాడాల్సింది, వివరణ ఇవ్వాల్సింది కేవలం బీజేపీ నేతలని నొక్కి చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ పట్టణానికి మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తారో చెప్పాలండి, ఏమి ప్రజలకి ఏమేమి ఇస్తారు? సరే, ఎథిక్స్ లేకపోతే, ఆలోచన లేకపోతే ఎన్నో మాట్లాడాలి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారం మీద కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ ఎన్నిక పేర్లు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పాను. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా పది అమాయకం అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికన్నారంటే ఛాలెంజ్ కోసం, అంత స్థైర్యానికి, అంత ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాట. అంతేగాని చంద్రబాబు నాయుడుగా తిరిగి మాట్లాడతారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 150, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో చెప్పడానికి అసలు తెలియాలి.
వాస్తవాలు ఇవే. ప్రజలు జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం కంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బిక ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది. ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయంలో జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాజపాటు దొరికింది. ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు. ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానం. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కానీ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంతా, చేస్తుంది మాత్రం గోరంతా అని విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తారని చెప్పిందని, కానీ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ 4,000 పోతే వీడు ఆయన జనవరి 2,000 ఎక్కువచ్చింది. ఇవాళ అవ్వాతాతల ఓటు అడిగే హక్కు ఉన్నదే కాంగ్రెస్ వాళ్ళకి. ఇవాళ బీడీ కార్మికులు గాని, ఒంటరి మహిళలు గాని, మన భర్త చనిపోయిన అక్కా చెల్లెలు గాని, వృద్ధులు గాని, ఇవాళ ఎయిడ్స్ పేషెంట్లు గాని, నేత గీత కార్మికులు గాని రేపు ఏ ముఖం పట్టుకొని వీళ్ళు ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఆనాడు 200 పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. చేసి చూపించిందా లేదా? మరి నువ్వు 2,000 4,000 చేస్తాను బిడ్డ, ఏది మరి ఇది మోసం కాదా? డిసెంబర్ ఇస్తా అన్నాడు. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు మార్చి కూడా పోవట్టు. ఇవన్నీ జూటా మాటలు కావా? దయచేసి యువత మీరందరూ కూడా నడుం బిగించాలి. ఇవాళ ఏమైపోయింది, మా యువతని కానీ మా కార్యకర్తల్ని పోలీసు వాళ్ళని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది. నిజంగా మనం ఆ పని చేస్తే ఈడు ఒక్కడనే దక్కునవి. ఆ రోజు 10 ఏళ్ళలో మనం పని చేసినామే. మనమేమో ఈ గజ్వేల్ ఎట్లా బాగుపడాలి. ఇవాళ రోడ్ ఎంత మంచిగా అయిందా? ఇది రోడ్ మంచిగా అయిందా లేదా? గా రోడ్లు ఎట్లా, గా చెక్ డ్యామ్లు ఎట్లా, గా గోదావరి నీళ్ళు ఎట్లా రావాలి? మొన్న మీ స్కూల్ ₹1 కోటి ఇచ్చాం, ఇయ్యలే? ఈ పని మనం చేసినాం. ఈ కొడుకులేమో ఎంతసేపు కేసులు పెట్టుడు, మా యూత్ ను బెదిరించుడు, మా కార్యకర్తల్ని బెదిరించుడు. నేను మీ అందరికీ ధైర్యం ఇస్తా ఉన్నా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్నా అంటే నేను ఉన్నాను ధైర్యంగా. మీకు ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఏ కష్టం వచ్చినా దయచేసి మా దృష్టికి రండి. గంట సేపట్లో వస్తా, నేను మీకు అండగా నిలబడతా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ గడ్డ. భయపడితే తెలంగాణ వచ్చినా ఆ రోజు ఎన్ని కేసులు పెట్టిండు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు, ఎంతమంది లీడర్లను గుంజుకున్నా బయలుదేరిండు. ఎవడరా జై తెలంగాణ అంటే కాలుస్తా. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కనీసం బాధ కలిగేది ఏంటంటే నాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, నేడు తెలంగాణ వచ్చినాక కూడా ఒక్కనాడు జై తెలంగాణ. అరే ఎన్నడన్నా ఒక్కనాడు గా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టినాడే ఈయన ముఖానికి. ఎన్నడన్నా అమరవీరులకు జోహార్లన్న చెప్పినాడే. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో గెలిచినావు, కనీసం నిజాయితీగా పాలన చేయి. మాజీ మంత్రి కేటీఆర్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.
సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పిచ్చి పిచ్చి కూతలు కుస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ప్రజానాయకుడైన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏడ నాకుతున్నావు, రాత్రి పూట ఏడ నాకుతున్నావు, పొద్దున పూట ఏడ నాకుతున్నావు. తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరోలో బూట్లు నాకినావు, ఎవరో ఇంట్లో పోయి నాకినావు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తలేదు కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుడు పనిచేస్తుంటే కేవలం మా నాయకుడి పైన ముద్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ నాయకుడు కల్చర్ ఏదైతే ఉందో మీ నాయనకుంది, నీకుంది, మీ ఎంబడి తిరిగే నాయకులకుంది. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు బూట్లు నాకాలే, ఇంట్లలో పోయి కాళ్ళు నాకాలే, ఇవన్నీ మీ కల్చర్. ఇది మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి కేటీఆర్ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గాంధీ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు మంచిగా ఉందో లేదో కానీ మేము వచ్చిన 100 రోజుల్లో గాంధీ హాస్పిటల్ కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది. నీ గురించి గాంధీ హాస్పిటల్ అయితే పనికిరాదు నీకు. ఎందుకంటే నువ్వు ఏదైతే మతిస్తమించి మాట్లాడుతున్నావో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే రేపు నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్లి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నీకు మా నాయకుడు ఇంకా నీ గురించి ఆలోచించలేడు. మా నాయకుడు కేవలం ప్రజలకు మంచిగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏ నాడైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నీ గురించి కానీ మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించాలంటే తెలంగాణ సరహద్దులో కూడా కనిపించకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మరొక్కసారి కేటీఆర్ ఖబర్దార్. నీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నీకు, మీ నాయనకు, మీ కుటుంబానికి అవకాశం ఇచ్చిరు. కానీ ఈరోజు అదే తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు అవకాశం ఇచ్చిరు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే, ప్రజల ప్రాబ్లం ఉంటే, ప్రజల సమస్యల గురించి ప్రాబ్లం ఉంటే నువ్వు రా, వచ్చి మాట్లాడు. కానీ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊకునేది లేదు. ఇది ఏదో కొత్త కల్చర్గా నువ్వు అంటే ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి కూడా నాయకుల మీద బుద్ధ జరిగితే మాకు పాపులర్ అవుతామని ఒక్కొక్కసారి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలను దేవుడి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కాళ్ల వద్ద కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రిలో దళితులు, బహుజనులకు ఘోర అవమానం జరిగిందన్నారు. దేవుడి ముందే ఇంత అవమానం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటనలో కూడా మల్లుబట్టి విక్రమార్క ఫోటో ఉండడం లేదన్నారు. మల్లుబట్టిని, కొండా సురేఖను అవమానించినందుకు గాను బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో మంత్రులు దిగిన ఫోటోను ఆయన మీడియాకు చూపించారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన 3 నెలల నుంచి బట్టి విక్రమార్క గారి ఫోటో ప్రకటనల నుంచి మాయమైపోయింది. వారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు వారి డిప్యూటీ సీఎం ఉండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లు చూస్తున్నారు. వారు ఉండరు, సీఎం రివ్యూ చేస్తారు, వారి సమన్వయం ఉండదు. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన రూపాయి రిలీజ్ చేయాలన్నా పాపం ఆయనకు అధికారం లేకుండా కత్తెర వేసేసి చివరికి ఇవాళ దేవుని దగ్గర కూడా ఆయన వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండే పరిస్థితి వచ్చింది. ఏ రకంగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అవమానపరుస్తూ ఉన్నారు, ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. కక్షతోని ఉద్దేశపూర్వకంగా ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి చేసిన కార్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. మళ్ళీ మా ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వీళ్ళు వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ చేసి ఏదో ఇస్తా అట్లా మళ్ళీ మీరు సంజాయిషి చెప్పుకోవడము, మా మీద ఎదురుదాడి చేయడము, ఇది చేయకండి. ఇది చూసింది ఇప్పుడు ప్రపంచమంతా, ఇది చూసింది ప్రపంచమంతా, ఈ వీడియోని చూసింది, ఈ ఫోటోని చూసింది, అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది. మళ్ళీ మీరేదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు, మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయకండి. మీ కాళ్ళ దగ్గర
మా దళిత బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు, మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో సామాన్యులు గారు, మళ్ళా మంత్రులు, ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం, చాలా సీనియర్లు పార్టీలు. అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బేషరతుగా ముఖ్యమంత్రి వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరతుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి, బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరూ కూడా దీన్ని స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మా మీద ఇంతెత్తు అంతెత్తు లేచే దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను, బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను, సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను, మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎన్నది ఇట్లా లేదు, ఇది కొత్త సాంప్రదాయం. అంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా, ఇక ఈ నయా దేశ్ముఖ్ల రక్తంలో అది ఉంది కాబట్టి మీరు గట్టినే ఉండాలి, మీరు దళితులు అంటే గింతే, మీరు బీసీలు అంటే గింతే. ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని, మేమే పరిపాలన చేయాలి, మేము పాలించేటోళ్ళమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకరాం సభలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వర్లరామయ్య తన లేఖలో ఆరోపించారు. భద్రత కల్పించాలని కోరినా పోలీసులు విస్మరించారని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో లోకేష్ చేపట్టిన శంకరాం సభలో భద్రత వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయని తెలిపారు. ప్రజలకు చూపించిన తీరు చూస్తే అదో మయసభలాగా మారింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఆయనను ఒక దుర్యోధన సార్వభౌములాగా చూపించారు. ఒక్కడే వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయారు. ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ, ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డాన్సులు వేస్తారు, ఒక పక్క రోజా గారని, ఒక పక్క ఈయన డాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు. ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని. ఏమయ్యా ప్రజలంతా అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయ, ఉన్నది లేనుగా. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు, ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే, మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్యపెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్నా జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై హావ్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా.
ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమేం అధికారంలోకి వస్తామయ్యా? ఇంకా మభ్యపెట్టాలి జనాన్ని, ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి ధైర్యం ఉంటే. లేదు లేదు మాకంతా తయారైంది, ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి. మేనిఫెస్టో అని చెప్పి పైగా ఆయన అంటాడండి, గత మేనిఫెస్టోలో మేము 90%, 95% అమలు చేశారంటారు. నేను అడుగుతున్నా ఈ రోజున అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా? మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను? సిద్ధం సభలో మద్యపాన నిషేధం చేశాను నేను. నాకు కరీంనగర్ వేదికగా జరగబోయే బీఆర్ఎస్ కథనబేరికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 12న సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్ఆర్ఆర్ మైదానం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. కథనబేరి బహిరంగ సభ వేదిక నుంచి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ధీటుగా సమాధానం రేపు కేసీఆర్ గారు చెప్తారు. ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో తమ గలాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అంటే ఆ స్పృహ, సొయ్యి, ఆ ఆలోచన ఉండవలసినటువంటి ఎంపీలు ఢిల్లీలో ఉండవలసిన అవసరం ఉన్నది. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే దాదాపు ఇప్పుడు 3 మాసాలు దాటింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఒక్క అడుగు ముందుకే లేదు. అక్కడ వాళ్ళు ఎందుకు కారణమేంది అని తేల్చడానికి ఇంకా పనే మొదలు పెట్టలేదు. ఇదే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇలాంటి శాసనసభ్యుల్ని మంత్రులైన తర్వాత మేడిగడ్డ దగ్గర ఉంచి అక్కడ వెంటనే మరి ఆ కుంగిన పిల్లల దగ్గర కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టి వీలైతే వేల సంఖ్యలో టిప్పర్లని మరి ప్రొక్యూర్ చేసి పక్కకున్నటువంటి మట్టి గుట్టలుంటాయి, మట్టి దిబ్బలుంటాయి, వెంటనే మట్టిని తరలించి ఆ 3 పిల్లర్ల చుట్టూ ఒక కాఫర్ డ్యాం కట్టి గేట్లు మూసేసి మేడిగడ్డలో రోజు 5,000 క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతుంది. అంటే 90 రోజుల పట దాదాపు 45 టీఎంసీల నీళ్లు సముద్ర పాలైంది. ప్రతిరోజు 11,000 టీఎంసీలు 24 గంటలు ప్రవహిస్తే 1 టీఎంసీ నీళ్లు 500 టీఎంసీలు పోతున్నాయి. కాబట్టి 2 రోజులకు 1 టీఎంసీ 5,000 క్యూసెక్లు రోజు పోతున్నాయి. కాబట్టి 2 రోజులకు 1 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. మరి అప్పటికే మనం ఇప్పటి వరకు మిడ్మానేరు, ఎల్ఎండి 2 నింపుకొని ఇలా పంట పొలాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళం. తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసుతోని, తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమైంది. దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎన్ని రూపాయలు పెడితే ఏం లాభం జరుగుతుంది లెక్కలేస్తే పరిపాలనలో ప్రజలకు సేవ చేయలేం. ప్రజలకు ఏది అత్యవసరం, ఏది అవసరం అనేది ఆలోచించాలి. కరీంనగర్ జిల్లా గోదావరి నది జలాలకు మరొక జంక్షన్. నిన్న ఇవాళ రైతులు అన్ని గ్రామాల్లోపట తమ పంట పొలాలు ఎండిపోతుంటే ఆవేదనతో కంటి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలిసింది ఇల్లంతకుంట మండలంలో పెదలింగాపురంలో మరి రైతులు తమ వరిని నిప్పు పెట్టి కాల్చేసినట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వం లోపట, గత 10 సంవత్సరాల లోపట
వరి పంట కొయ్యడానికి మిషన్లు దొరకకపోతే రైతులు అయ్యో అన్యాయం అవుతుందని చెప్పి అక్కడ ఇక్కడ కాలు పెట్టుకుని దృశ్యాలు తీస్తాం. పంట విపరీతంగా పండితే అలాంటి అక్కడ ఇక్కడ జరిగినాయి. కానీ ఈరోజు నీళ్లు లేక పంట వండక ఇవాళ రైతులు తమ పొలాల్ని అగ్గిపెట్టి మరి కాల్ చేసుకుంటే నిజంగా గుండె కరకపోతుంది, ఏడుపు వస్తున్నది. ఎందుకు తెలంగాణకి గోస? నేను ఒక రైతులు అంటున్నారు కేసీఆర్ ఉన్నట్టయితే ఆడ అడ్డుపడిన నీళ్లు తీసుకోవచ్చు మనకని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు రైతులు ఇవాళ. కాబట్టి ఈ సభ చాలా ముఖ్యం. మేము చెప్పినాం, మేమేదో ఆరోపణలు చేస్తలేం, లేదా నిందించడలేం. 3 నెలల నుంచి చెప్తున్నాం, ఇంటరీం రిపోర్ట్ తీసుకోండి. ఆడ డిజైనింగ్ రాంగ్ ఉందా, లేకపోతే నాణ్యత లోపం ఉన్నదా, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా భూమిలో ఏమైనా మార్పులు జరిగినాయా? ఎందుకంటే అదంతా కూడా బొగ్గుగల ఏరియా, దాన్ని విచారించండి. కానీ నీటిని ప్రవాహాన్ని ఆపండి, నీళ్ళని తరలించండి అని చెప్పినాం. ఎవరు మాట్లాడలేదు. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ లేఖ రాసిండ్రు. మేమేదైతే 3 నెలల కింద చెప్పినామో ఒక ఇంటరీం రిపోర్ట్ తెప్పించుకోండి, ఆ ఇంటరీం రిపోర్ట్ అని పనులు చేయమంటే నిన్ననో మొన్ననో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు తొందరగా ఇంటరీం రిపోర్ట్ ఇవ్వండి, మేము పనులు చేపడతామన్నారు. ఏమైంది? 100 రోజులు, దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అతిరథ రథులు మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసిండ్రు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టిండ్రు, ఇలా నీళ్ళ పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా రేపటి బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత్ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే కంటిన్యూస్ గా మనం ఉద్యమాలు చేయడం లేదు, కంటిన్యూస్ గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలే గారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వారి సతీమణి సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు, విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో, తద్వారా అన్న బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతోని డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది. అది కొత్త డిమాండ్ కాదు. జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలా మంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడ్డదే పూలే గారు. అందరికీ బహుజనులందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు. మహిళలకు పునర్వివాహాలు కావచ్చు, అనేకమైన అంశాలు. మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది? పార్లమెంట్లో ఉన్నది విగ్రహం. జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది? అసెంబ్లీలో ఉంటే తప్పేంది? ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం. మరి పూలే విగ్రహం ఎందుకు అడుగుతున్నారు? మిగతా అంశాలు మాట్లాడరా అంటే దేనికైనా ఒక అడుగు ఫస్ట్ ముందుకు పడాలి. బీసీ డిక్లరేషన్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ మా కామారెడ్డిలో చేయడం జరిగింది. కామారెడ్డికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మనకిప్పుడు ఎన్నికలు అయిపోతాయి, మేము ప్రభుత్వంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 నెలల లోపు కులగణన చేసి 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా
కొత్తగా 23,000 మందికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేటటువంటి అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సో మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిగేది ఒకటే, 42% నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణనకు సంబంధించి ఒక మంచి అడుగు ముందుకు పడాలి. అదేం జరగాలి? మేము కోరింది ఏంది? జాగృతి నుండి అయినా యూపీఎఫ్ నుంచి అయినా మీరు చట్టం చేయండి, చట్టం చేసి కులగణన చేయమని మనం కోరడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మీదికి ఏదో చేసి తప్పించుకోవాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతోని వాళ్ళు చట్టం తీసుకొని చేసిండ్రు. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు.